హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చపాతీలోకి బఠానీ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చేయడానికి లెక్క. అండ్ ఇక్కడ తెల్ల శనగలు ఉడికిస్తున్నాను. ఉడికిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈ ఐటమ్స్తో ఈరోజు చేస్తున్నాను. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత డెక్ష పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోయాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ తాలింపు దినుసులు కూడా వేయాలి. కొంచెం తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. చూసారా? ఫస్ట్ ఆనియన్స్ చూడండి. ఆనియన్స్ కొంచెం సేపు వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఈ తాలింపులోనే వేసేయాలన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. కరివేపాకు తాలింపులో వేసి ఉల్లిపాయతో ఉడికిస్తేనే టేస్ట్ అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకాలి. తగ్గించుకుందాం గ్యాస్. ఇలా వేగినప్పుడే మనం క్యారెట్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి క్యారెట్స్. ఎందుకంటే క్యారెట్స్ కొంచెం ఉడకాలి కాబట్టి ముందుగానే వేసేస్తున్నాం. దీంతోపాటు ఒక పచ్చిమిరపకాయ అని చెప్పా కదా, ఇది కూడా వేసి ఉడికించాలి. కూర బాండీలో చేస్తే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. ఇట్లాంటి పాత డేక్షాలు ఏదన్నా ఉంటే వాడి ఉంటాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొత్త డేక్షాల్లో వండితే కొంచెం టేస్ట్ వేరేగా మారుతుంది. మనకి పాత డేక్షాలు ఉంటేనే చాలా టేస్టీగా అనిపించింది అన్నమాట. సో ఇది కొంచెం సేపు మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇది ఉంది కదా, శనగలు ఉడికాయి, ఆపేసుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్గా వేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇదిగోండి టమాటాలు. టమాటాలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి తిప్పుకుందాం. ఇంకా కొంచెం వేగాలి టమాటా. కొంచెం సేపు వేగిన తర్వాత మనం బంగాళదుంపలు కూడా వేసుకుందాం.
ఆల్మోస్ట్ వేగింది. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకుందాం. ఇది ఒక్క బంగాళదుంప పెద్దది. బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళు కొంచెం తీసేసుకోండి. ఇది ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు బంగాళదుంపని కొంచెం సేపు వేగిద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం వేగిందిగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే ముక్క బాగా ఉడికించి చాలా బాగుంది. జస్ట్ కొంచెం చిటికెడు పసుపు ఇంతే, కొంచెం వేసుకుందాం. తర్వాత ఇలా తిప్పుకొని కొంచెం సేపు అయిన దాకా, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం బఠానీలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు బఠానీ వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇదిగోండి కొంచెం ఉడికి, కొంచెం సేపు ఉడికింది. బఠానీ వేసుకుందాం. ఇదిగోండి బఠానీలు, శనగలు, తెల్ల శనగలు, ఈ బఠానీలు అంతా ఇది వేసుకున్న తర్వాత తిప్పుకొని మూత పెట్టుకోవాలన్నమాట. వాటర్ లేకుండా వేసుకోవాలి. బాగా ఉడికాయి, చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొంచెం సేపు ఆయిల్లో మగ్గిద్దాం. ఓకే, ఇదిగో ఇది వేసాం కదా, కొంచెం సేపు ఆయిల్లో మగ్గిస్తే ఆయిల్ పైకి వచ్చింది, అప్పుడు ఉడికినట్టు లెక్క అన్నమాట. చూద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ వేగింది. ఇప్పుడు మనం సాల్ట్, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను చేత్తోనే వేస్తాను, స్పూన్తో వేయను, ఎందుకంటే నాకు కొలత తెలుసు కాబట్టి. కారం మాత్రం నేను స్పూన్తోనే వేస్తాను, చేతులతో వేయను, ఎందుకంటే మండిది కాబట్టి. ఎక్కువ కూడా వేయట్లేదు, కొంచెమే వేస్తాను. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, నేను తప్ప. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కంటే కొంచెం చూసుకొని ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకొని తగ్గించేసి పెట్టేసేయాలి. మూత పెట్టేసి తగ్గించాలి. అది తగ్గించి పెడితే ఏం జరిగిద్దంటే బాగా మంచిగా ఉడికిద్ది అన్నమాట. హైలో పెట్టేసామంటే సరిగ్గా ఉడకదు, కారం కూడా పట్టదు. కొంచెం వాటర్ వేసిన తర్వాత, వాటర్ ఎందుకు వేసానంటే గుజ్జు కావాలి కదా, గుజ్జు కోసం వాటర్ వేసాను చపాతీలో కాబట్టి. సో తగ్గించేసుకొని పెట్టుకోండి ఇలాగా. ఇంకా తర్వాత అయిపోయినట్టే. ఇంకా అది దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మీరు ఆపేసేయటమే. ఇంకా ఆపేసుకొని చపాతీ చేసుకొని దానిలోకి తినచ్చు. ఓన్లీ చపాతీలోకి తింటారు ఇది. రైస్లో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఓన్లీ చపాతీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కర్రీ ఇంకా ఇలా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్లో ఉంచేసి ఆపేసేయటమే. ఇదిగోండి చపాతీ పిండి. ఈ చపాతీ పిండి గురించి కూడా నేను మీకు ఒకటి చెప్తాను, తర్వాత చూపిస్తాను ఈ రెసిపీ. ఎందుకంటే ఇది
మామూలుగా షాప్స్లో దొరికే చపాతీ పిండి కాదు, నేను ఓన్గా ప్రిపేర్ చేసుకునే చపాతీ పిండి అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎలాగో నేను తర్వాత చెప్తాను, ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్.